మా వారికి గుత్తి దొండకాయ మా అత్తయ్య గారు వండే స్టైల్లో వండమన్నారు. అత్తయ్య గారు గుత్తి దొండకాయ చేపల పులుసులా వండుతారు. ముందుగా దానికోసం ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముద్దలో రుచికి సరిపడగా ఉప్పు, కారపొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీగా ఉంది. తర్వాత దొండకాయలని శుభ్రం కడిగేసుకుని గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అలా కట్ చేసుకుని మసాలా ముద్ద ఇందులో స్టఫ్ చేసి రెడీ పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని స్టఫ్ చేసుకున్న దొండకాయ ముక్కలు కొంచెం మసాలా ముద్ద ఉండిపోతే అది కూడా వేసేసుకుని చక్కగా మగ్గపెట్టుకోవాలి. ఇవి మగ్గే లోపల నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టి ఉంచుకుందాం. దొండకాయలు బాగా మగ్గేంత వరకు చింతపండు పులుసు పోయకూడదు, లేకపోతే దొండకాయలు ఉడకవు. అందుకని దొండకాయలు బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకుని ఇంకొక 5 నిమిషాలు చింతపండు రసం అంతా దొండకాయలు పట్టేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నూనె పైకి తేలి ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే గుత్తి దొండకాయ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలోకి ఇప్పుడు ఈ గుత్తి వంకాయ పులుసు వేసుకొని పక్కన ఆమ్లెట్ పెట్టుకుని తింటా ఉంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చేపల పులుసుకి ఏ మాత్రం తీసిపోదు ఈ గుత్తి దొండకాయ కర్రీ.